హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ యామ్ బ్యాక్. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఉష్ని. నేను రావడానికి లేట్ అయిందని కోపం వచ్చిందా? ఇప్పుడు వచ్చేసాగా. సో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎక్కడున్నాం? ఓ, మొదటి భాగంలో సెంటెన్స్ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా జరిగే ఏ పనినైనా క్రియ అంటాం. క్రియకు అంటే వర్బ్కు సహకరించేది హెల్పింగ్ వర్బ్. మనం ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలన్నా, ఎదుటి వారిని ప్రశ్నించాలన్నా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్ను నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ సగం వచ్చేసినట్టే. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనసంతా ఇక్కడే లగ్నం చేసి చూడండి. మధ్యలో ఇంకొక విషయం మీద కాన్సంట్రేషన్ చేస్తే ఇది అర్థం అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మనం ముఖ్యంగా 3 విధాలుగా మాట్లాడుతాం. అది జరిగిపోయిన విషయాల గురించి, జరుగుతున్న విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి. జరిగిపోయిన విషయాలు అంటే భూతకాలం, దీనినే పాస్ట్ టెన్స్ అంటాం. జరుగుతున్న విషయాలు అంటే వర్తమాన కాలం, దీన్నే ప్రెజెంట్ టెన్స్ అని అంటాం. జరగబోయే విషయాలు అంటే భవిష్యత్ కాలం, దీనినే ఫ్యూచర్ టెన్స్ లేదా పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ అంటాం. మనకున్న హెల్పింగ్ వర్బ్స్ am, is, are, was, were, has, have, had, do, does, did, will, shall, can, could, would, may, might, should, must, ought to. ముందు వీటి అర్థాలు చూసి తరువాత ఎలా వాడాలో చూద్దాం. am, is, are, was, were వీటన్నిటికీ ఒకే అర్థం వస్తుంది. అవి ఉన్నాను, ఉన్నది, ఉన్నారు, ఉన్నాము ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు వీటిని ఎలా వాడాలో చూద్దాం. am, is, areను ప్రెజెంట్ టెన్స్లో వాడుతాం. was, wereను పాస్ట్ టెన్స్లో వాడుతాం. amను ఐకు మాత్రమే వాడుతాం. ఈజ్ను సింగులర్కు వాడుతాం, అంటే హీ, షీ, ఇట్లాంటి వాటికి వాడుతాం. ఆర్ను ప్లూరల్కు వాడుతాం, అంటే యూ, దే, దీస్, దోస్ లాంటి వాటికి వాడుతాం. వాజ్, వర్ను పాస్ట్ టెన్స్లో వాడుతాం. వాజ్ను సింగులర్కు వాడుతాం. వేర్ను ప్లూరల్కు వాడుతాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కు వెళ్తున్నాను. హీ ఈజ్ ఎ టీచర్. అతను ఒక ఉపాధ్యాయుడు. యు ఆర్ ఎ సింగర్. మీరు ఒక గాయకురాలు. షీ వాజ్ ఇన్ చెన్నై ఎస్టర్డే. ఆమె నిన్న చెన్నైలో ఉంది. వి వర్ ఇన్ సినిమా హాల్. మేము సినిమా హాల్లో ఉండి ఉన్నాము. వీటినే నెగటివ్లో చూద్దాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కు వెళ్ళడం లేదు. హీ ఈస్ నాట్ ఎ టీచర్. అతను ఉపాధ్యాయుడు కాడు. యు ఆర్ నాట్ ఎ సింగర్. మీరు గాయకురాలు కాదు. షీ వాజ్ నాట్ ఇన్ చెన్నై ఎస్టర్డే. ఆమె నిన్న చెన్నైలో లేదు. వి వర్ నాట్ ఇన్ సినిమా హాల్. మేము సినిమా హాల్లో లేము. ఈ నెగటివ్ను షార్ట్ ఫామ్లో కూడా వాడవచ్చు. అవి ఎలాగంటే ఐ ప్లస్ యామ్, యామ్, ఈజ్ ప్లస్ నాట్, ఇజెంట్, ఆర్ ప్లస్ నాట్, అరెంట్, వాస్ ప్లస్ నాట్, వాసెంట్, వర్ ప్లస్ నాట్, వరెంట్. వీటినే క్వశ్చన్స్గా తయారు చేయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ ముందు ఉంచితే సరి. అది ఎలాగో చూద్దాం. Am I tall than you? నేను నీకన్నా పొడవుగా ఉన్నానా?
ఈజ్ హీ ఎ టీచర్? అతను ఒక ఉపాధ్యాయుడా? ఆర్ యు ఏ సింగర్? మీరు గాయకులా? వాస్ షీ ఇన్ చెన్నై ఎస్టర్డే? ఆమె నిన్న చెన్నైలో ఉందా? వర్ వి ఇన్ సినిమా హాల్? మనము సినిమా హాల్లో ఉన్నామా? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఎలా వాడాలో చూసాం కదా. ఇప్పుడు డూ, డస్, డిడ్ ను చూద్దాం. వీటిని ఏదైనా పని చేసేదాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాము. ఈ డూ డస్ ను ప్రెజెంట్ టెన్స్ లో, డిడ్ ను పాస్ట్ టెన్స్ లో వాడుతాం. డూ ను ప్లూరల్ కు, డస్ ను సింగులర్ కు వాడుతాం. కొన్ని ఉదాహరణలు: ఐ డూ పెయింటింగ్. నేను పెయింటింగ్ చేస్తాను. యు డూ స్విమ్. నీవు ఈత కొట్టు. హీ డస్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడుతాడు. షీ డిడ్ పాస్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ పాస్ అయింది. వీటినే నెగటివ్ లో చూద్దాం. ఐ డోంట్ పెయింట్. నేను పెయింటింగ్ చేయను. యు డోంట్ స్విమ్. నువ్వు ఈత కొట్టకు. హీ డజంట్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడడు. షీ డిడెంట్ పాస్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ పాస్ కాలేదు. వీటిని క్వశ్చన్స్ లో చూద్దాం. డూ ఐ పెయింట్? నేను పెయింటింగ్ చేస్తానా? డూ యూ స్విమ్? నీవు ఈత కొడతావా? డస్ హీ ప్లే క్రికెట్? అతను క్రికెట్ ఆడతాడా? డిడ్ షీ పాస్ ద ఎగ్జామ్? ఆమె ఎగ్జామ్ పాస్ అయిందా? డూ, డస్, డిడ్ ఎలా వాడాలో చూసాం కదా. ఇప్పుడు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఎలా వాడాలో చూద్దాం. వీటిని కలిగి ఉండటాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాం. హ్యాస్, హ్యావ్ ను ప్రెజెంట్ టెన్స్ లో, హ్యాడ్ ను పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. హ్యాస్ ను సింగులర్ కు, హ్యావ్ ను ప్లూరల్ కు వాడుతాం. కొన్ని ఎగ్జాంపుల్స్: ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్. నేను తాజ్ మహల్ని చూశాను. షీ హ్యాస్ రిటన్ ఎ లెటర్. ఆమె ఒక లెటర్ రాసింది. హీ హ్యాడ్ గాన్ టు ఢిల్లీ. అతను ఢిల్లీ వెళ్ళాడు. వీటినే నెగటివ్ లో చూద్దాం. ఐ హ్యావెంట్ సీన్ ద తాజ్ మహల్. నేను తాజ్ మహల్ని చూడలేదు. షీ హ్యాజంట్ రిటన్ ద లెటర్. ఆమె లెటర్ రాయలేదు. హీ హ్యాడ్ నాట్ గాన్ టు ఢిల్లీ. అతను ఢిల్లీ వెళ్ళలేదు. వీటిని క్వశ్చన్స్ లో చూద్దాం. హ్యావ్ ఐ సీన్ ద తాజ్ మహల్? నేను తాజ్ మహల్ని చూసానా? హ్యాస్ షీ రిటన్ ఎ లెటర్? ఆమె లెటర్ రాసిందా? హ్యాడ్ హీ గోన్ టు ఢిల్లీ? అతను ఢిల్లీ వెళ్ళాడా? ఇంతవరకు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ లను ఎలా వాడాలో చూసాం. ఇప్పుడు కెన్, కుడ్, మే, మైట్ గురించి చూద్దాం. వీటిని సింగులర్ కు, ప్లూరల్ కు అన్నింటికీ వాడొచ్చు. కెన్, కుడ్ ను ఏదైనా పనిని చేయగలనా, చేయగలము, చేయగలను, చేయగలిగినాము అని వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాము. హీ కెన్ ప్లే సితార్. అతను సితార్ను వాయించగలడు. యూ కుడ్ డూ దిస్ వర్క్ అలోన్. నీవు ఒక్కడివే ఈ పని చేయగలిగినావు. వీటినే నెగటివ్ లో చూద్దాం. హీ కాంట్ ప్లే ద సితార్. అతను సితార్ను వాయించలేడు. యూ కుడెంట్ డూ దిస్ వర్క్ అలోన్. నీవు
ఒక్కడివే ఈ పని చేయలేవు. వీటిని క్వశ్చన్స్లో చూద్దాం. కెన్ హీ ప్లే ద సితార్? అతను సితార్ను వాయించగలడా? కుడ్ యూ డూ దిస్ వర్క్ అలోన్? నీవు ఒక్కడివే ఈ పని చేయగలవా? ఇప్పుడు మే మైట్ను చూద్దాం. వీటిని మన ఊహలను, రిక్వెస్ట్లను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాము. హీ మే కమ్ హియర్. అతను ఇక్కడికి రావచ్చు. రాహుల్ మైట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. రాహుల్ అతనికి సహాయం చేసి ఉండవచ్చు. ఇప్పుడు వుడ్, షుడ్, మస్ట్, ఆర్టులను చూద్దాం. వుడ్ను మర్యాద సూచకంగా వాడుతాం. షుడ్ను ఈ పని చేయాలి, చేయాలా అన్న వాటికి వాడుతాం. మస్ట్ను, ఆర్టును ఖచ్చితంగా చేయాలి, చేయాలా అన్న వాటికి వాడుతాం. కొన్ని ఎగ్జాంపుల్స్. వుడ్ యు గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? దయచేసి మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? యు షుడ్ అటెండ్ ద మీటింగ్. మీరు మీటింగ్కు తప్పక హాజరు కావాలి. షీ మస్ట్ అటెండ్ హిస్ మ్యారేజ్. ఆమె ఖచ్చితంగా అతని పెళ్లికి హాజరు కావలెను. We ought to love our youngsters. మనము మనకన్నా చిన్నవారిని ప్రేమించాలి. ఇప్పుడు విల్ షల్ను చూద్దాం. వీటిని ఏదైనా పని చేయబోతాను, చేద్దామా అనే విషయాలను వ్యక్తపరచడానికి యూస్ చేస్తాం. వీటిని ఫ్యూచర్లో వాడుతాం. You will be in the train at this time. నీవు ఈ సమయానికి ట్రైన్లో ఉంటావు. We shall take a move from here. మనము ఇక్కడ నుండి బయలుదేరుతాము. వీటినే నెగటివ్లో చూద్దాం. You won't be in the train at this time. నీవు ఈ సమయానికి ట్రైన్లో ఉండవు. We won't take a move from here. మనం ఇక్కడ నుండి బయలుదేరడం లేదు. వీటిని క్వశ్చన్స్లో చూద్దాం. Will you be on the train at this time? నీవు ఈ సమయానికి ట్రైన్లో ఉంటావా? Shall we take a move from here? మనము ఇక్కడ నుండి బయలుదేరుతామా? మనకు కాలాలు 3 విధాలుగా ఉంటాయని తెలుసు. అవి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోవు విషయాలు. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వీటిని ఒక్కొక్క దాన్ని 4 విధాలుగా వాడుతాం. అవి సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. వీటిని ఇండెఫినిట్ టెన్స్ అంటాం. తరువాత పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. వీటిని కంటిన్యూస్ టెన్స్ లేక సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. వీటిని పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఆఖరిది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వీటినే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ముందుగా ఇండెఫినిట్ టెన్స్, సింపుల్, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ను చూద్దాం. ఏదైనా కొంతవరకు చెప్పేది సబ్జెక్ట్ అంటే కర్త. ద సన్, సూర్యుడు. సీత, సీత మనిషి పేరు. అయితే ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్పేది వర్బ్ అంటే క్రియ. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సీత డ్రింక్స్ కాఫీ. సీత కాఫీ తాగుతుంది. రైజెస్, డ్రింక్స్, వర్బ్స్ ఎందుకంటే చేస్తున్న పనులు కాబట్టి. అయితే ఈ పని ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోందో, దేంతో జరుగుతోందో ఇలాంటి వాటికి సమాధానంగా నిలిచేదే కర్మ. దీన్నే ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు ఇందులో కర్త, సబ్జెక్ట్, వర్బ్, క్రియ, కర్మ, ఆబ్జెక్ట్లను కనిపెడతాం. జరుగుతున్న పనులను అంటే క్రియను 3 కాలాలుగా చెప్తాం. మేల్కొంటిని, అవోక్. మేల్కొన్నాను, అవేక్. మేల్కొంటాను, అవేకన్. అంటే ఇది పాస్ట్,
ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. వీటిని వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అనుకుందాం. ఇప్పుడు కొన్ని వర్బ్స్ను చూద్దాం.
లిస్ట్ ఆఫ్ వర్బ్స్ను చూసాం కదా, ఇలాగే ఇంకా వర్బ్స్ను ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సింపుల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లోనికి వచ్చేద్దాం. ముందుగా సింపుల్ ప్రెజెంట్. ఇందులో రోజువారీ అలవాట్లు, నిత్యం చేసే పనులను, సత్యాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాం. ప్రతి టెన్స్కు ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. అది నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ రాయడం, మాట్లాడడం వచ్చేసినట్టే. సింపుల్ ప్రెజెంట్కు ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. హరి డ్రింక్స్ టీ ఎవ్రీడే. హరి రోజు టీ తాగుతాడు. షీ రన్స్ క్విక్లీ. ఆమె తొందరగా పరిగెత్తుతుంది. దే కమ్ టు ద స్కూల్. వారు స్కూల్కు వస్తారు. హీ కమ్స్ టు ద స్కూల్. అతను స్కూల్కు వస్తాడు. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్. దీనిని జరిగిపోయిన పనులను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాము. ఇందులో ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. హరి వ్రోట్ ఎగ్జామినేషన్. హరి ఎగ్జామ్ వ్రాసాడు. సీత సా ఎ స్నేక్. సీత పామును చూసింది. ఐ స్టడీడ్ గ్రామర్ బుక్. నేను గ్రామర్ బుక్ను చదివాను. హీ వెంట్ టు ద టెంపుల్. అతను గుడికి వెళ్ళాడు. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్. దీనిని భవిష్యత్తులో జరగబోవు విషయాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాము. ఇందులో ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. హీ విల్ రైట్ ఎగ్జామినేషన్. అతను ఎగ్జామ్ రాస్తాడు. ఐ షాల్ రీడ్ ఎ స్టోరీ. నేను ఒక కథ చదువుతాను. షీ విల్ గో టు ముంబై. ఆమె ముంబైకి వెళ్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ లను చూద్దాం. వీటినే కంటిన్యూస్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ను మన ఎదుట జరుగుతూ ఉన్న విషయాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాం. ఇందులో ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉండాలి. ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్. నేను లెటర్ను వ్రాస్తూ ఉన్నాను. షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. ఆమె పాట పాడుతూ ఉన్నది. హీ ఈజ్ డ్రైవింగ్ ఎ కార్. అతను కార్ను నడుపుతూ ఉన్నాడు. దే ఆర్ ఈటింగ్ యాపిల్స్. వారు యాపిల్స్ను తింటూ ఉన్నారు. మనం ఈ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే ఇంగ్ ఫామ్ను యూజ్ చేస్తాం. ఇంకెక్కడా యూజ్ చేయకూడదు. తరువాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో జరిగిపోయినవి మన ఎదుట జరుగుతూ ఉన్నట్లు చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో ఉండాలి. ఐ వాస్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఎస్టర్డే. నేను నిన్న ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ డే బిఫోర్ ఎస్టర్డే. వారు మొన్న క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని భవిష్యత్తులో మన ఎదుట జరుగుతూ ఉండవచ్చు అన్న విషయాలు వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్.
ఇందులో హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్లో ఉండాలి. I shall be writing examination. నేను ఎగ్జామ్ను రాస్తూ ఉంటాను. She will be going to the temple tomorrow. ఆమె రేపు గుడికి వెళ్తూ ఉంటుంది. ఇంతవరకు కంటిన్యూస్ టెన్స్ చూసాం. ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. ముందుగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో ఈరోజు జరిగిన విషయాలను, ఇప్పుడే జరిగిన సంఘటనలను చెప్పడానికి ఉపయోగిస్తాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ. సింగులర్ అయితే హ్యాస్, ప్లూరల్ అయితే హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. I have written examination. నేను ఎగ్జామ్ను వ్రాసాను. I have lost my key. నేను నా తాళం చెవిని పోగొట్టుకున్నాను. She has gone to temple. ఆమె గుడికి వెళ్ళింది. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్. ఈ టెన్స్ను గతంలో జరిగిన 2 సంఘటనలలో మొదట జరిగిన సంఘటనను పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, రెండవది సింపుల్ పాస్ట్లో చెప్తాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. The train had left before I reached the railway station. నేను రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. If he had taken a taxi, he would have caught the train. అతను టాక్సీలో వచ్చుంటే ట్రైన్ను చేరుకునేవాడు. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. భవిష్యత్తులో నిర్ణయించిన సమయానికి పని పూర్తయ్యేటట్టు జరిగే విషయాలను చెప్పవచ్చు. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్లో ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. You will have gone home before it rains. నీవు వర్షం రాకముందే ఇంటికి చేరుకోవాలి. She will have eaten a mango. ఆమె మామిడి పండు తినేసి ఉంటుంది. We shall have gone to park. మేము పార్కు వెళ్ళి ఉంటాము. ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో మొదటిది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒక పనిని ఎప్పుడో ప్రారంభించి ఇంకా జరుపుతూ భవిష్యత్తులో కూడా జరిగినచో ఈ టెన్స్ను ఉపయోగించవచ్చు. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. I have been reading this book for 2 months. నేను ఈ పుస్తకాన్ని ఇంకా 2 నెలలు చదవాలి. She has been living in this town since 1990. ఆమె ఈ టౌన్లో 1990 నుండి నివసించుచున్నది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. గతంలో జరిగిన ఒక విషయానికి అనుసారంగా ఒక విషయం జరుగుతూ ఉన్నట్లు చెప్పడానికి ఉపయోగిస్తాము. ఇందులో ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. When I joined the school, my brother had been studying for 2 years. నేను స్కూల్లో చేరే రోజున మా అన్నయ్య అదే స్కూల్లో 2 సంవత్సరములుగా చదువుతున్నాడు. ఇప్పుడు ఆఖరిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఏదైనా ఒక విషయము కొంత సమయముగా జరుగుతూ ఉన్నట్లు చెప్పడానికి దీనిని ఉపయోగిస్తాము. ఈ టెన్స్ను ఎక్కువగా వాడము. We shall have been staying here for 10 years by 2010. మేము 2010 నుండి ఇక్కడ 10 సంవత్సరములు గడుపుతాము. ఇక్కడితో టెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు ఇంటరాగేటివ్ వర్డ్స్ను చూద్దాం. ఇవి క్వశ్చన్స్కు సంబంధించినవి. వీటి అర్థాలు తెలుసుకుంటే ఈజీగా ఉపయోగించవచ్చు. What are you doing? నీవు ఏమి చేస్తున్నావు?
వాట్ విల్ హీ డూ? అతను ఏమి చేస్తాడు? వాట్ వాస్ షీ డూయింగ్? ఆమె ఏమి చేస్తూ ఉండి ఉన్నది? హూ ఆర్ యూ? నీవు ఎవరు? హూ టోల్డ్ యూ? నీకు ఎవరు చెప్పారు? హూ ఈస్ గోయింగ్ టు డూ ఇట్? ఈ పనిని ఎవరు చేయబోతున్నారు? వెన్ హ్యావ్ యూ సీన్ ద తాజ్ మహల్? నీవు తాజ్ మహల్ను ఎప్పుడు చూసావు? వెన్ ఆర్ యూ కమింగ్ టు ద టెంపుల్? నీవు గుడికి ఎప్పుడు వస్తున్నావు? వెన్ విల్ యువర్ ఫాదర్ కమ్? మీ నాన్నగారు ఎప్పుడు వస్తారు? వేర్ ఆర్ దే స్టేయింగ్? వారు ఎక్కడ ఉంటున్నారు? వేర్ డిడ్ యు మీట్ హిమ్? నీవు అతనిని ఎక్కడ కలిసావు? వేర్ ఆర్ యు గోయింగ్? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? వై డిడ్ యు డూ దిస్? నీవు ఈ పనిని ఎందుకు చేశావు? వై డస్ షీ కమ్? ఆమె ఎందుకు వచ్చింది? వై ఆర్ యు లాఫింగ్? నీవు ఎందుకు నవ్వుతున్నావు? హూమ్ డిడ్ యు మీట్ ఇన్ ద మార్కెట్? నీవు మార్కెట్లో ఎవరిని కలిసావు? హూమ్ డస్ షీ లవ్? ఆమె ఎవరిని ప్రేమిస్తూ ఉంది? హూమ్ డస్ డాగ్ బైట్? కుక్క ఎవరిని కరిచింది? హూస్ పెన్ ఈస్ దిస్? ఈ పెన్ ఎవరిది? హూస్ క్లోత్స్ ఆర్ దిస్? ఈ బట్టలు ఎవరివి? హూస్ ఫ్లవర్ ఈస్ దిస్? ఈ పువ్వు ఎవరిది? విచ్ ప్లేస్ డూ యూ లైక్? నీకు ఏ ప్రదేశం అంటే ఇష్టం? విచ్ కలర్ డూ యూ లైక్ మోస్ట్? నీకు ఏ రంగు అంటే బాగా ఇష్టం? విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కార్ ఇన్ దిస్? వీటిలో ఏ కారు పెద్దదైనది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా సాధ్యమైంది? హౌ ఓల్డ్ ఆర్ యూ? నీ వయసు ఎంత? హౌ డిడ్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? నీవు ఈ సమస్యను ఎలా పరిష్కరించావు? హౌ మెనీ కలర్స్ ఆర్ ఇన్ అవర్ ఇండియన్ ఫ్లాగ్? మన జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? హౌ మెనీ మ్యాంగోస్ డిడ్ యు బై? నీవు ఎన్ని మామిడి పండ్లను కొన్నావు? హౌ మెనీ డేస్ ఫర్ ఎ వీక్? ఒక వారానికి ఎన్ని రోజులు? హౌ లాంగ్ విల్ యూ టేక్ టు కంప్లీట్ దిస్? ఈ పని పూర్తి చేయడానికి నీకు ఎంతకాలం కావాలి? హౌ ఫార్ యువర్ హౌస్ ఫ్రమ్ గాంధీ రోడ్? మీ ఇల్లు గాంధీ రోడ్ దగ్గర నుండి ఎంత దూరం? ఈ క్వశ్చన్ ట్యాగ్స్, హెల్పింగ్ వర్బ్స్, టెన్సెస్ బాగా నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడవచ్చు. తరువాత చిన్నవైన ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. ఏ, యాన్ మరియు దీలను ఆర్టికల్స్ అంటాము. దాను డెఫినైట్ ఆర్టికల్ అని, ఏ యాన్లను ఇండిఫినైట్ ఆర్టికల్ అని అంటాం. ఇవి చాలా సింపుల్. ఏను వాడేటప్పుడు కాన్సోనెంట్ సౌండ్ ముందు వాడాలి, అంటే హల్లులు పలికే శబ్దం ముందు వాడాలి.
అదే యాన్ను అయితే ఓవల్స్ సౌండ్ ముందు వాడాలి, అంటే అచ్చులు పలికే శబ్దం ముందు వాడాలి. తరువాత దీను పవిత్ర గ్రంథాల ముందు, కొండలు, నదులు, సముద్రాలు, దీవుల ముందు, సృష్టిలో ఉన్న ఒకే ఒక్క వస్తువుల ముందు, సూపర్లేటివ్ డిగ్రీల ముందు, మొత్తం జాతి గురించి చెప్పేటప్పుడు అబ్రివేషన్స్ ముందు, న్యూస్ పేపర్స్ ముందు వాడుతాం. చాలామంది దా అని చదవాలా లేక ది అని చదవాలా అని సందేహిస్తూ ఉంటారు. వొవెల్స్ సౌండ్ ముందు ది అని, కాన్సోనెంట్స్ ముందు దా అని చదివితే సరి.